వెల్కమ్ టు సీతూస్ కిచెన్ స్టోరీస్. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుండే జ్యూసీగా ఆపడానికి కష్టంగా అనిపించే ఈ మడతకాజా రెసిపీ ఎలా చేసుకోవాలో మన కిచెన్లో పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని బౌల్లో 4 కప్స్ మైదా, ఒక చిన్న టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక పావు కప్ ఆయిల్ తీసుకుని దానిలో ఒక హాఫ్ కప్పు వేడి నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ గిన్నె కొద్ది కొద్దిగా పిండిలో వేస్తూ కలుపుకుందాం. వేడి గిన్నె యాడ్ చేసుకుంటున్నాం కదా, జాగ్రత్తగా కలుపుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో వచ్చే వరకు ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా హోల్డ్ అయ్యే వరకు కలుపుకోవాలి. సరిపోతుంది. ఇంకా గీ కనుక మిగిలితే పక్కన పెట్టేసుకోండి, లాస్ట్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని ముద్దగా చేసుకుందాం. ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు పిండిని మెత్తగా కలుపుకుందాం. ఎక్కువ వాటర్ మట్టికి యాడ్ చేయొద్దు. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కాజా సరిగ్గా రాదు, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. పిండి బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు గాలి వెళ్ళకుండా మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఒక వెడల్పాటి ప్యాన్ స్టవ్ మీద పెట్టి దీనిలో 6 కప్స్ షుగర్ తీసుకుందాం. అంటే 4 కప్స్ మైదాకి 6 కప్స్ షుగర్ పడుతుంది. టూ కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో కనుక బాయిల్ చేసుకుంటే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఈలోపు మనం కాజా రెడీ చేసుకుందాం. కొద్దిగా పిండి స్ప్రింకిల్ చేసుకుని కలిపి పెట్టుకున్న పిండి కొద్దిగా తీసుకుని పల్చగా ఒత్తుకుందాం. ఈలోపు నేను మీకు షుగర్ సిరప్ కోసం కొన్ని టిప్స్ చెబుతాను. షుగర్ సిరప్లో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేస్తాం. ఇక క్రిస్టల్స్ రాకుండా ఉండడం కోసం 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేస్తారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. లెమన్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ తేడా వస్తుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండదు కూడా. చల్లారిన తర్వాత పాకం గట్టిగా అయిపోకుండా ఉండడం కోసం కొద్దిగా పటిక పొడి యాడ్ చేస్తుంటారు పంచదార పాకంలో. ఈ పటిక పొడి మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు, చాలా కొంచెం, అంటే 1/2 పించ్ సరిపోతుంది. పటిక పొడి ఎక్కువైతే కాజాలంతా వగరైపోతాయి. పటిక కానీ లెమన్ డ్రాప్స్ కానీ మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమీ యూజ్ చేయట్లేదు. మనం ఒత్తుకునే పిండి కూడా రౌండ్ షేప్లో రాకూడదు, స్క్వేర్ షేప్లో రావాలి. ఒకవేళ రౌండ్ షేప్లో వస్తే ఎడ్జెస్ కట్ చేసేసుకోండి. రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ రావాలి. దీని మీద కొంచెం ఫ్లోరు ఇంకా కొద్దిగా గీ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. రోల్ చేసుకోవడానికంటే ముందుగా మనం కొద్దిగా చేత్తో వాటర్ తీసుకుని ఒకవైపు ఎడ్జ్ కొద్దిగా తడుపుకుంటే ఫ్రై చేసినప్పుడు కాజా ఊడిపోకుండా ఉంటుంది. ఒక 1 ఇంచ్ పొడవుతో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు వాటర్ రాసుకున్న ఎడ్జ్ని మనం దానికి ఒత్తేద్దాం. దీన్ని ఒక 1/2 ఇంచ్ పీసెస్గా కట్ చేసుకుందాం. కాజాలు రెడీ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు షుగర్ సిరప్ కూడా రెడీ అయిందేమో చూసుకుందాం. మనకి రెసిపీకి ఎప్పుడు షుగర్ సిరప్ తీగపాకం రాకూడదు.
ఇంకొక 2 మినిట్స్లో తీగ పాకం వస్తుందనగా మనం ఆఫ్ చేసేయాలి. చూసారా, పాకం ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే గులాబ్ జామ్ పాకానికి తీగ పాకానికి మధ్యలో ఉండాలి ఇది. మనం కట్ చేసి పెట్టుకున్న కాజాలు షేప్ చేసుకుందాము. అవి మనం కట్ చేసుకున్నప్పుడు 1 ఇంచ్ ఉన్నాయి కదా, 2 ఇంచ్ అయ్యేలాగా రోలింగ్ పిన్తో ఒక్కసారి ఒత్తుకుందాం. రోలింగ్ పిన్తో ఒత్తుకుంటే ఇలా కరెక్ట్ షేప్ వస్తాయన్నమాట. ఎటువైపు ఒత్తుకోవాలనేది ఒకసారి వీడియో డీటెయిల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. 2 చివర్లా కొంచెం సన్నగా వచ్చి మధ్యలో కొంచెం ఫ్లాట్గా వస్తుంది. వేగేటప్పుడు అవి ఉబ్బి కరెక్ట్ షేప్ వస్తుంది. ఇవి కాజాలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వేగించుకోవడానికి స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాం. ఈ రెసిపీ మొత్తం మీడియం టు లో హీట్ మాత్రమే కుక్ చేసుకోవాలి. హీట్ ఎక్కువైతే కాజా సరిగ్గా వేగదు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాజాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, మనం వేయగానే ఆయిల్లో కాజాలన్నీ ఒకసారి ఫ్లోట్ కాలేదు అంటే దీనికి ఆయిల్ కరెక్ట్గా వేడైంది. మనం ముందే చెప్పుకున్నాం కదా తక్కువ వేడిలోనే ఫ్రై చేయాలని చెప్పి. మనం మొత్తం ఈ రెసిపీ అంతా కూడా ఇదే హీట్లో మీడియం కంటే కొంచెం తక్కువ హీట్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. లేకపోతే మడతకాజాకి లోపల పిండి గట్టిగా ఉండిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత కాజాలు టర్న్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ మధ్యలో ఇలా అనుకోవడం వల్ల కాజాల లోపలకు ఆయిల్ వెళ్ళి బాగా వేగుతాయి. లో హీట్లో వేగిస్తున్నాం కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది. కంగారు పడకుండా నిదానంగా వేగించుకోవాలి. నేను ఇవి తీసి షుగర్ సిరప్ లేకుండా పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం మంచి కలర్ కోసం డబుల్ ఫ్రై చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన కాజాలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రై చేసేసుకుందాం. ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా సేమ్ అలాగే లో హీట్లోనే ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా అని మనం హీట్ పెంచేస్తే మొత్తం పాడైపోతుంది. ఇవి వేగగానే తీసి స్ట్రైట్ అవే షుగర్ సిరప్లో వేసేసుకుంటాం.
మనం ఈ కాజాలు వేసుకునేటప్పటికి షుగర్ సిరప్ ఎప్పుడు హాట్గా ఉండకూడదు, జస్ట్ వామ్గా ఉండాలంతే. మీరు ఎప్పుడు మడత కాజా చేసినా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. షుగర్ సిరప్ వామ్గా ఉండాలి, కాజాలు బాగా వేడిగా ఉండాలి. అప్పుడే ఈ షుగర్ సిరప్ని కాజాలు బాగా అబ్జర్వ్ చేసుకోగలము. అందుకనే షుగర్ సిరప్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇవి అయిపోయినాయి కదా. మిగిలిన కాజాలన్నీ కూడా వేగించుకుని ఒక 15 నిమిషాల పాటు ఈ పంచదార పాకంలో ఉంచుకుని సర్వింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ తయారు చేసుకోవడంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్.